పెళ్లి పుస్తకం అమ్మ సాక్షి, ఏంటమ్మా? అల్లుడుగారు నీతో బానే ఉంటున్నారా? బాగానే అంటే? అదే, సరిగ్గా మాట్లాడుతున్నారా? ప్రేమగా చూసుకుంటున్నారా? ఈ ఇంటికొచ్చిన కొత్తలో స్నేహితుల్లా అన్నీ మాట్లాడుకునేవాళ్ళు కదా, ఇప్పుడు కూడా అలాగే ఉంటున్నారా అని. సడన్ గా నీకెందుకు అనుమానం వచ్చింది? అనుమానం అని కాదు, ఊరికే అడగాలనిపించింది, అడుగుతున్నాను. ఆయనకి కొంచెం ఆఫీస్ వర్క్ లో బిజీగా ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత అంతా సెట్ అయిపోతుంది. ఇంకా కొన్ని రోజులేంటే పిచ్చి తల్లి, మీకు పెళ్ళయి ఇప్పటికే నెల పైన అవుతుంది. ఎన్ని రోజులైతే ఏంటమ్మా? ఆయనేం చిన్నపిల్లాడు కాదు కదా, గట్టిగా చెప్పడానికి, చెబితే వినడానికి. అది నిజమేలే. టూర్ ఏదో అన్నారు కదా, దాని సంగతేమైంది? ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి అని ఏదైనా కొలిక్కి వచ్చారా? లేదు, వాళ్ళ ఆఫీస్లో ఎవరినో అడిగి చెప్తాను అన్నారు. ఇంకా అడగడం చెప్పడం ఏంటమ్మా? సర్లే, ఏది మంచో ఏది చెడో నీకు తెలుసు. నీకే కష్టం రాకుండా ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకోవడమే నాకు తెలుసు. ఆ తర్వాతంతా ఆ దేవుడి లీల. ఇప్పుడు ఏమైందని ఇలా మాట్లాడుతుంది? ఈ బొమ్మలు ఇక్కడెవరు పెట్టారు? ఓ, వాష్ చేయమని చెప్పారు కదా, అందుకే ఇక్కడ పెట్టారేమో. నువ్వేమన్నా చిన్నపిల్లవా? బొమ్మలతో ఆడుకుంటున్నావు? ఇవి నాకు కాదండి, మనకి పుట్టబోయే బిడ్డ కోసం. నువ్వు కూడా ఏంటి సాక్షి? సిద్ధు అంటే చిన్నపిల్లాడు, వాడేదో అంటే అర్థమయ్యేలా చెప్పాల్సింది పోయి నువ్వు కూడా అలానే బిహేవ్ చేయడం ఏంటి? అది కాదండి, ఇవి మన మధ్య ఇంకా ఏమీ జరగలేదు, అప్పుడే పిల్లల గురించి ఆలోచన ఏంటి? పిల్లల కోసం ఎందుకింత ఆరాటపడుతున్నావో నాకైతే అర్థం కావట్లేదు. ఆరాటం ఏంటి? అదే మాట. మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడండి. ఈ బొమ్మలు వాష్ చేయమని సిద్ధు ఇక్కడ పెట్టాడు. వాటిని చూస్తుంటే మీరేమో ఏదేదో మాట్లాడుతున్నారు. ఏంటి, సిద్ధు పెట్టాడా? అదే కదా చెప్తున్నాను. నా ఆతురత, తొందరపాటు అంతా పిల్లల గురించి కాదు. ప్రతిసారి మా అమ్మ లక్ష్మి ఆంటీ టూర్ గురించి, మన బంధం గురించి మిమ్మల్ని అడగలేక నన్ను అడుగుతుంటే సమాధానం చెప్పడానికి నాకు ఏదోలా ఉంది. అది దృష్టిలో పెట్టుకుని టూర్ గురించి మాట్లాడుతుంటే మీకు అలసుగా ఉంది. మీతో టూర్కి వెళ్ళాలి, చిన్నపిల్లల అన్నీ మర్చిపోయి గెంతుతో తిరగాలన్న ఆశ, ఆరాటం నాకేం లేదు. పెళ్ళైన తర్వాత సరదాగా అలా బయటకు వెళితే మన మధ్య ఏదైనా చిన్న చిన్న అభిప్రాయ భేదాలుంటే అవి తొలగిపోతాయనే కదా నేను వెళ్దాం అంటున్నాను. మనిద్దరం భార్యాభర్తలమన్న సంగతి మీరు మర్చిపోయారేమో, అందుకే నన్ను దూరం పెడుతున్నారేమో అనిపిస్తోంది. ఏంట్రా నందు, ఎందుకు ఈ మధ్య చిన్న చిన్న విషయాలకి ఇంత సీరియస్ అయిపోతున్నావు? చూడు, నీ వల్ల సాక్షి ఎంత హర్ట్ అయిందో. సారీ చెప్తేనే గానీ కూల్ అవదు. ఇప్పుడు మాట్లాడే పరిస్థితుల్లో లేదు కాబట్టి లెటర్లో రాస్తాను. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. నీ వెండి వెన్నెలే ఎండల్లే మండితే అల్లాడిపోదాలే ఆపుమా. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా.
నీకు అంత కోపమా జాజి పూల మీద జాలి చూపుమా ఓ, ఓ, ఓ. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకెప్పుడు టూర్ గురించి నా మీద కోప్పడకూడదు. అలా అయితేనే మీ సారీని యాక్సెప్ట్ చేస్తాను. ఓకే సాక్షి. నిజం చెప్పే ధైర్యం లేనప్పుడు కోప్పడే అర్హత కూడా నాకు లేదు. రే నందు, కంట్రోల్ యువర్ సెల్ఫ్ రా. సాక్షి, పచ్చళ్ళు ఏమైనా పట్టుకెళ్తావా? అక్కడ భోజనాలు ఎలా ఉంటాయో ఏంటో. వద్దా ఆంటీ, ఉండే 2-3 రోజులకి పచ్చళ్ళు అప్పడాలు ఎందుకు? అవసరం లేదు. 2-3 రోజులేంటే పిచ్చి తల్లి, ఒక వారం రోజులుండండి. మిమ్మల్ని అడిగేవాళ్ళు ఆపేవాళ్ళు ఎవ్వరూ లేరు. సాక్షి, బ్యాగ్ ప్యాక్ చేసుకుంటున్నావు? ఎక్కడికి? మన టూర్ కోసమేనండి. టూర్ కోసం? ఏం తెలియనట్టు మాట్లాడకండి. మీరు నాకేదో సర్ప్రైజ్ ప్లాన్ చేశారని తెలుసు. అందుకే చిన్న చిన్న విషయాలకి సీరియస్ అవుతున్నారు. సడన్ గా టూర్కి వెళ్ళాలని చెప్పగానే హడావిడి అయిపోతుందని ఇప్పుడే లగేజ్ సర్దేస్తున్నాను. మీ బట్టలు కూడా ఇవ్వండి, దీంట్లో పెట్టేస్తాను. బట్టలు కాదు, ఈ బ్యాగ్ మొత్తం లోపల పెట్టు. మన టూర్కి ఫ్లైట్ టికెట్స్ ఏం బుక్ అవ్వలేదు. అన్ని హాలిడే స్పాట్స్ చాలా రష్గా ఉన్నాయంట. ఇప్పుడు వెళ్ళటం కన్నా 1 మంత్ ఆగి వెళ్తే బెటర్ అని తెలిసిన అతను చెప్పాడు. ఎవరు చెప్పారో అతని నంబర్ ఇవ్వండి, నేను మాట్లాడతాను. అంటే ఏంటి సాక్షి, నా మీద నమ్మకం లేదా? ఇండియాలో ఉన్న టూరిస్ట్ డెస్టినేషన్స్ బిజీగా ఉన్నాయంటే నేనే కాదు, ఎవ్వరూ నమ్మరు. అంటే అన్నీ కాదు, ఈ సీజన్లో బెస్ట్ స్పాట్స్ గురించి చెప్పాడు. అబద్ధం చెబితే అతికినట్టు ఉండాలి. మీ మనసులో తీసుకెళ్లాలని లేనప్పుడు డైరెక్ట్గా చెప్పండి, అంతేకాని ఎందుకీ మాటలు? మీ ఇద్దరికీ ఇప్పుడే చెప్తున్నాను, ఇంకెప్పుడు మా టూర్ గురించి అడక్కండి. ఎప్పుడు రాసి పెట్టుంటే అప్పుడే వెళ్తాం.